నేడు యువ హృదయాలు గతి తప్పుతున్నాయి. పట్టుమని 25 నిండకుండానే పిడికడి గుండెలో పెను తుఫాను రేగుతోంది. చిన్న వయసులోనే యువ గుండెకు పోటు ఎదురవుతోంది. 25 కిందటి వరకు గుండెపోటంటే కేవలం వృద్ధుల సమస్యగానే భావించేవాళ్లం. కానీ నేడు 25 పడచువారిలోనూ గుండెపోటు ప్రమాదం వెన్నంటి ఉంటోంది. పొగ, మద్యం వంటి వ్యసనాలు, తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు, మారిన ఆహారపు అలవాట్లు ఇవన్నీ యువ గుండెల పాలిట శాపాలుగా మారుతున్నాయి. చిన్న వయసుకే గుండెపోటును తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో యువతలో గుండె జబ్బుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. యువతలో గుండె జబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి? హార్ట్ అటాక్స్ యంగ్ ఏజ్ అంటే 40 ఇయర్స్ కన్నా తక్కువ వయసున్న అడల్ట్స్లో రావచ్చా అని క్వశ్చన్. సో మన దేశంలో అరౌండ్ 22% హార్ట్ అటాక్స్ 40 ఏళ్ల వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి వస్తాయి. ఇది పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ. పాశ్చాత్య దేశాల్లో 4% హార్ట్ అటాక్స్ 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న అడల్ట్స్లో వస్తాయి. కానీ మన దేశంలో ఇది ఆల్మోస్ట్ 22%. ఇది అంటే మన దేశంలో ఒక డికేడ్, ఒక 10 ఏళ్ళు ముందు వస్తుంది హార్ట్ అటాక్. యువ గుండెను దెబ్బతీస్తున్న కారణాలేంటి? హార్ట్ అటాక్స్ 40 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వయసు వాళ్ళకి కారణాలు సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్. అడల్ట్స్లో లాగే రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ అండ్ అన్హెల్దీ డయట్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ వీటన్నిటి వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది. కానీ యంగ్ అడల్ట్స్లో స్మోకింగ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగే కాకుండా అన్హెల్దీ డయట్, ఫిజికల్గా ఇన్యాక్టివ్గా ఉండటం వలన కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అది కాకుండా జన్యు లోపాలు, జీన్స్లో తేడా ఉండటం వల్ల ఇండియన్స్లో, మన దేశస్తులలో హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది. యువతలో గుండెపోటు ఎందుకు ప్రాణాంతకంగా ఉంటుంది? యంగ్స్టర్స్లో వచ్చే హార్ట్ అటాక్లో డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. కండరానికి, హార్ట్ మజిల్కి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అది కాకుండా ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే యంగ్ ఏజ్లో సస్పెషన్ తక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్తో వచ్చినప్పుడు దాన్ని గ్యాస్ నొప్పిగా, దాన్ని నెగ్లెక్ట్ చేయటం జరుగుతుంది. ఇది పేషెంట్స్లోనే కాదు, డాక్టర్స్ కూడా గ్యాస్ నొప్పి కింద పరిగణించి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల హార్ట్ మజిల్, కండ అనేది డ్యామేజ్ జరిగిపోతుంది. ఎందుకంటే కార్డియాలజీలో ద ఫస్ట్ అవర్, గోల్డెన్ అవర్, ఏ ట్రీట్మెంట్ జరిగినా సరే ఆ గోల్డెన్ అవర్ ఫస్ట్ 12 గంటల్లో జరగాలి. సో ఈ పేషెంట్ సైడ్ నుంచి నెగ్లెక్ట్, డాక్టర్ సైడ్ నుంచి కూడా నెగ్లెక్ట్ ఉండటం వల్ల హార్ట్ మజిల్కి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. యువతలో గుండె జబ్బులకు చికిత్స ఎలా ఉంటుంది? సో ఈ హార్ట్ అటాక్స్ అన్నవి 90% ప్రివెంటబుల్. పెద్దవాళ్ళలోనే కాదు, అడల్ట్స్లో కూడా 90% హార్ట్ అటాక్స్ ప్రివెంటబుల్. ఈ జీన్స్ వల్ల వచ్చేవి అవి మాడిఫై చేయలేము, దాన్ని చేంజ్ చేయలేము మన జీన్స్ని. కానీ లైఫ్ సింపుల్ 7 అంటాము. ఇదే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా రికమెండ్ చేస్తుంది. 7 స్టెప్స్ తీసుకోవాలి. అంటే స్టాపింగ్ స్మోకింగ్ చేయకుండా, హెల్దీ డయట్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ 30 to 60 minutes వాకింగ్, ఎక్సర్సైజ్ చేయటం వారానికి 5 రోజులు. తర్వాత హెల్దీ డయట్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవి తీసుకోకుండా డయట్ తీసుకోవడం, ప్లస్ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా హార్ట్ అటాక్ని నివారించవచ్చు. యువ గుండెల్ని ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్మోకింగ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ అన్నది యాక్టివ్ స్మోకింగే కాకుండా ప్యాసివ్ స్మోకింగ్ కూడా జరగకుండా ఈ స్మోకింగ్ని స్టాప్ స్మోకింగ్ సైన్స్ వర్క్ ప్లేసెస్లో, పబ్లిక్ స్పేసెస్లో చేయడం ద్వారా కూడా ఈ హార్ట్ అటాక్స్ని నివారించవచ్చు. అది కాకుండా హెల్దీ డయట్, మన ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటి మీద ట్యాక్సెస్ పెంచటం వల్ల, ఈ షుగర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద ట్యాక్సెస్ పెంచటం
ద్వారా కూడా మనం ఈ హెల్దీ డయట్ ప్రాక్టీసెస్ స్కూల్ డేస్ నుంచి వాటిని ప్రమోట్ చేయడం, వీటి ద్వారా కూడా హార్ట్ అటాక్స్ని ఆ తర్వాత ప్రివెంట్ చేయవచ్చు. అది కాకుండా ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఇండియన్స్లో చాలా తక్కువ. సో చిన్నప్పుడు ఆల్మోస్ట్ హార్ట్ అసోసియేషన్ 60 మినిట్స్, రోజుకి 60 మినిట్స్, అట్లీస్ట్ వారానికి 5 రోజులు ఫిజికల్ యాక్టివిటీ చేయాలని రికమెండేషన్స్ ఉన్నాయి. కానీ ఆ రికమెండేషన్ని మనము పాటించలేకపోతున్నాం. ఒక 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ పిల్లలు చేయటాన్ని మనం చేయలేకపోవడం, ఇవి చేయకపోవడం వల్ల అడల్ట్హుడ్లో హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు ఎక్కువ. అట్లీస్ట్ 8 అవర్స్ స్లీప్ ఇస్ ద రికమెండెడ్ స్లీప్. అండ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, ద కరెంట్ టెక్నిక్స్ ఆఫ్ స్ట్రెస్ రిడక్షన్, యోగా, మైండ్ఫుల్నెస్, ఇవన్నీ కూడా స్కూల్స్లో నేర్పించటం ద్వారా ఫ్యూచర్ హార్ట్ అటాక్స్ని నివారించవచ్చు. చక్కటి ఆహారపు అలవాట్లు పాటించడం, నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడం, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండటం, యోగా, ధ్యానం, ప్రాణాయామాల సాయంతో ఒత్తిళ్లు, ఆందోళనలను చక్కగా అదుపులో ఉంచుకోవడం యువ గుండెను భేషుగ్గా ఉంచే ఆరోగ్య మంత్రాలు ఇవే. చిన్న చిట్కా మీకోసం. పొటాషియం దండిగా లభించే పప్పులు, తృణధాన్యాలు, పాలు, పెరుగు, అరటిని తరచుగా తీసుకోండి. రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది.